దాన్ని ఒప్పుకోలేదు కదా, బట్ మీరే అంటే అదే కదా వాళ్ళ ఫ్యామిలీకి అభిమానం లేక ఒప్పుకోలేదు. అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను ఎందుకు తప్పు చేయాలి? యా అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం. అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాం. యా ఏది లోకేష్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ ఆర్జీవీ డ్యాన్లో. ఇదే ఉంది కదా శపథం. నేను చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్. యాక్చువల్గా అస్సలు కంటెంట్ అంతా శపథంలో ఉంటుంది. ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో అదంతా సిమిలర్గా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఉండదు. కానీ ట్రైలర్లో చూస్తే అన్ని పేర్లు ఒరిజినల్ పేర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సినిమాలో చూస్తే మొత్తం పేర్లన్నీ మారిపోయాయి. అది సెన్సార్ వాళ్ళు సార్ మీ టార్గెట్ టీడీపీ లోకేష్, చంద్రబాబు లోకేష్, కానీ దీంట్లో చిరంజీవిని పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి కూడా లాగారు. ఎందుకు? అండ్ అందరూ పార్ట్ అండ్ పార్సలే కదా. నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్, పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆయన బ్రదర్ ఈజ్ ఎ మెగాస్టార్, ఆబ్వియస్, అండ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఆన్ ది పొలిటికల్ జోన్. చిరంజీవి గారు అప్పుడు వైఎస్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన పార్టీ రిలైన్ చేశారు ఆ టైంలో. కానీ ఆయన కూడా దీంట్లో కమెడియన్ గా చూపించారు. కమెడియన్ నేను చూపెట్టలేదు. వాళ్ళు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీలాగా అనిపిస్తుంది. అది బయట అన్నా ఏదైనా అది దట్ ఈస్ నథింగ్. నేను కమెడియన్గా ఎవరిని చూపించరా. ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి 3-4 నెలల ముందు ఒక 2 ఫొటోస్ పెట్టాను. పవన్ కళ్యాణ్ నేల మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు. అది దాని తర్వాత దాన్ని ఎగ్జాక్ట్లీ అదే చేశాడు సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు. సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకున్న ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే. ఇప్పుడు నేను నాకు కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కొంతమంది తెలుసు, కొంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, కొంత ఏమో చదివి ఈ రీజన్కి అయ్యి ఉంటుంది. అంటే 100% ఇదే జరిగి ఉంటుంది అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది, క్షవరం అయితే కానీ వివరం తెలియదు. ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కాదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అందరికీ తెలుసు. అందుకనే కదా జనసేన పార్టీ, లేకపోతే ఎందుకు పెడతాడు? ప్రజారాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా. నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకున్నాడు. అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి, అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయితే దానికి ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా. మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం. అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు 100%. ఆయన అదే లైన్ అనకపోవచ్చు, కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అది ఆర్జీవి గారికి ఇంత ఎన్నేళ్ల కెరియర్ యూఎస్ నుంచి ఒక మంచి రిపోర్ట్ రావడం అనేది నాకు తెలిసి చాలా రేర్గా జరిగింది. ఈ సినిమాకి జరిగింది. ఇది దేని మ్యాజిక్ అంటారు? ఇది ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతను లెగుస్తాడు. సినిమా అనేది సబ్జెక్ట్ కంటెంట్ బట్టి. ఇదంతా దాని క్రెడిట్. అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా. అలాగే సిబిఎన్ కూడా, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో నా సినిమా అంకితం ఇచ్చేది ఆ ముగ్గురికి నేను. లోకేష్ తీసాం కదా, ఇది లోకేష్ సినిమా కదా. కాదు లోకేష్ ఎక్కువ అంటే లోకేష్ని మమ్మల్ని అంత సీరియస్గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా, న్యాయం కదా అది. సో పవన్ కళ్యాణ్ గారు అంటే పర్సనల్ గా మీకు ఇష్టమని చెప్పారు. ఆయన మీద కూడా ఇట్లాంటి సినిమా ఏమన్నా తీస్తారు ఇప్పుడు ఇట్లా రియాలిటీ? కదా ఇది మొత్తం ముగ్గురు బయోపిక్ నా ప్రకారం. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు గాల్లో చూస్తూ ఉన్నారు, ఆ సిచ్యువేషన్స్ అట్లా జరిగాయని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు దీని వరకే తీస్తారా ఏమన్నా? అంటే ఇప్పుడు మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటారు, అందులో కూడా సిబిఎన్ ఉంటారు కదా. అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది. సార్ ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు సక్సెస్ మీట్కి వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు, లేకపోతే లేదని వదిలేసే ఒక ఆర్జీవి మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి
ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమే అనేది విషయాన్ని నేను గ్రహించారా? అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇన్ని మీటింగ్లు అయ్యి ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయ్యి దానికి ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలని పెట్టాను. అమ్మాయ ఇప్పటికీ అయిపోయింది, మొత్తానికి వ్యూహం రిలీజ్ అయిందని చెప్పాలి. అది పాయింట్. సార్ ఒక లాస్ట్ చంద్రబాబు గారి యాత్ర కావచ్చు, ఇప్పుడు వ్యూహం శబదం సినిమాలో ఆ టీడీపీని టార్గెట్ చేస్తూ చేసుకున్నారు. ఈ సినిమాల వల్ల వాళ్ళకి సింపథైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఐ థింక్ దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరిగినట్టు చూపించి, లేకపోతే అదేదో సినిమాలో నాకు పేరు మర్చిపోయాను, ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారు, అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టి. అందుకే నేను ఇందాక ఏమంటున్నాను, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజం అవుతుంది. అప్పుడు ఇంతమంది ఉన్నారు, అంతమంది తెలుసు, మీడియా అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా అవ్వచ్చు, పార్టీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ. అప్పుడు సింపతి రావడానికి ఆస్కారం లేదు. అరే మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలీదా, ఇలాంటి వాళ్ళ అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను అదే అంటున్నా, అది మీ ఇష్టం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం నమ్మింది చెప్తాం. ఎవరిది నమ్మబుల్గా ఉండాలి అనేది అది చూసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు కావాలంటే మీరు వేరే నిజం నమ్మారనుకోండి, మీరు కూడా తీయండి ఒక సినిమా, ఎవరో తిన్నారు. ఇప్పటి వరకు 1 వీక్ నుంచి నాకు తెలిసి మీరు నిద్రపోకుండా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నిద్రపోనీయకుండా ఫైట్ చేశారని తెలిసింది ఈ సినిమా కోసం. చివరి సెకండ్ దాకా ఫైనల్గా ఇది అయినట్టేనా కథ? రిలీజ్ అయిందిగా, పెద్ద హిట్ కొట్టాం కదా, అదే కదా సమాధానం. అదే కదా ఫస్ట్ టైము ఈ ఆర్జీవి గారి సినిమాస్లో, ఫస్ట్ టైం అంటే ఈ పొలిటికల్ డ్రామాస్ వీటి బయోపిక్ తీసినప్పుడు అన్ని హౌస్ఫుల్స్ కనబడుతున్నాయి బోర్డు, ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ. దాని మీద మీరు యాక్చువల్గా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా నారా లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకొని గత 6 నెలలుగా రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ సినిమాని శతవిధాలా తను ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే దృఢ సంకల్పంతో తను శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. దాంట్లో ఘోరంగా విఫలమయ్యాడని దానికి ఈ సినిమా ఈరోజు చట్టం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ధర్మం గెలిచింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా రాము గారు చెప్పినట్టు, ఇందాక ఆర్జీవి గారు చెప్పినట్టు నిజానికి దగ్గరగా సినిమాలో ఉంది కాబట్టి ఈరోజు హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. 400 థియేటర్ల పైగా ఈరోజు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని షోస్ ఈరోజు ఫుల్ సైన్ లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నిజాన్ని నిజంగా తీబట్టే జరిగిందనేది నేను నమ్ముతున్నా. చెప్పండి. సో ఇక ఇప్పుడు దీనికి ఇంకొక థాట్ ఇప్పుడు చెప్తానికి,